My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో నాయన మరొక్కసారి ఉన్న పాటనైనా కొండ మీది ప్రసంగం గురించి మేము ధ్యానిస్తుండగా మాతోని మాట్లాడి మీరే బలమును, ధైర్యమును, మార్పును కలగచేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియజేసుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం గత కొన్ని రోజులుగా మనం అనుకున్నట్టుగానే ప్రతిరోజు ధ్యానిస్తున్న ఈ కొండ మీది ప్రసంగంలోని అంశాలలో ముందుకు వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న మాట మరి వివాహము, డైవర్స్ గురించి యేసు ప్రభువారు ఏం మాట్లాడి ఉన్నారు, ఎక్కడ? కొండ మీద ప్రసంగంలోనేనండి. ఆ ప్రసంగంలో యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటి? వ్యభిచారము గురించి మాట్లాడుతున్న మాట, లోకాశలు, మరి లస్ట్ గురించి ఆయన మాట్లాడుతున్న మాటల గురించి మనము ధ్యానించబోతున్నాము. అవునండి, ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారివి. ఆయనలో ఏ లోపము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. అందుకే ఆయనను పోలి జీవించమని, ఆయనలాగా జీవించమని కోరుకుంటున్న దేవాది దేవుని స్వరూపంలో మార్చబడడానికి మనకి నిజంగా దెర్ ఈస్ నో షార్ట్ కట్ అని అంటారు కదండి. నిజమే, దెర్ ఈస్ నో షార్ట్ కట్ ఫర్ ద క్రిస్టియానిటీ. దెర్ ఈస్ నో షార్ట్ కట్ అంటారు. అంటే ఏమంటారు, నిజమే, అంటే తొందరగా వెళ్ళే మార్గం అంటూ ఏమీ లేదు. కానీ ప్రతి ప్రాసెస్ గుండా మనం వెళ్తేనే మనము క్రైస్తత్వంలో సంపూర్ణమైన జీవితం జీవిస్తాము. అలాగే కానీ బైబిల్ విషయంలో మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే, నిజమే ఈ 3 అధ్యాయాలని నిజంగా మనం పాటించి అన్వయించుకుంటే, నేను నిజంగా చెప్తున్నానండి, మనము సంపూర్ణమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్న వారిగా జీవితంలో మిగిలిపోతామండి. అట్లీస్ట్ ఆ ప్రయాసము, పడుతున్న ప్రయాసం వ్యర్థం కాలేదని తృప్తి మనకి ఫైనల్గా మిగులుతుంది. అంటే మనం జీవించలేమని కాదు, కానీ జీవించడానికి సహాయం ఇచ్చే వాక్యాలు మరి యేసు ప్రభువు వారి నోటి నుండి కొండ మీద ప్రసంగంలో తన శిష్యులకిని అలాగే విశ్వాసులకిని దేవుడు చెప్పి ఉన్నాడు. అవి మనం ధ్యానించబోతున్నాం. అయితే ఈరోజు వాక్యాంశాలు ఇక్కడ నుండి అంటే 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుండి 32 వచనాల వరకు మనం ధ్యానిద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేయుచున్నాడు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకములో పడివేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట మీకు ప్రయోజనకరము కాదా? నీ కుడి చెయ్యి అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా? తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పునదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడవబడిన దానిని పెళ్ళాడువాడు వ్యభిచరించుచున్నాడు. చూడండి, ఇక్కడ పెళ్ళి, డైవర్స్, అలాగే మరి వ్యభిచారము అనే మాటల గురించి రాయబడిందండి. చాలా సెన్సిటివ్ మాటలు కదండి, చాలా సెన్సిటివ్ మాటలు.
ఈరోజు అండి అంటే మరి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, కానీ ఈరోజు కూడా నేను ఒక తల్లి నోటి నుండి పడుతున్న బాధ ఏంటంటే భార్యాభర్తలు విడిపోయి సమాధానము లేక చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా కలవక దూరంగా బ్రతుకుతూ జీవిస్తున్నారని ఆ తల్లి బాధ అంత ఇంత కాదనండి. కానీ ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయంటే మనకి తెలిసిందే కదండి, ఇదంతా కూడా సాతాను ప్రణాళికనే, సాతానుగాడు వేస్తున్న వలలే. ఆ వలలో అమాయకపు జనాలనాలా, జ్ఞానం లేని వాళ్ళనాలా, పిచ్చోళ్ళనాలా తెలియట్లేదండి. వీళ్ళు చూస్తే చదువుతారు, జ్ఞానవంతులే, గొప్ప గొప్పవి ఈ లోకంలో సాధించారు. కానీ మరి చిన్న చిన్న విషయాలు, ఏది అవసరమో, ఏది కరెక్ట్గా ఉండాలో, ఏది ప్రాముఖ్యమైనదో అక్కడే వాళ్ళు తప్పులు చేస్తూ మరి నిర్లక్ష్య స్వభావంతో ఆస్తి అంతస్తులు బంగారం వెండి ఉంటే చాలనుకుంటూ కుటుంబ జీవితానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అస్తవ్యస్తమైపోతున్నారు. అలాంటి వారు ఎక్కడికి పోతారో తెలియట్లేదండి. మరి వారందరిని బట్టి మనము భారంతో ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాము. అది క్రైస్తవులుగా మన బాధ్యత. క్రైస్తవుల్లో కూడా ఎక్కువనే ఉందండి ఈ పరిస్థితి, క్రైస్తవులోనే ఇంకా చాలా ఎక్కువ ఉందని మనకి తెలుస్తూనే ఉంది. కాబట్టి మనము ప్రార్థన చేయడం వరకే మనం చేయగలం. కాబట్టి ప్రార్థన చేద్దాము. దేవుడే గొప్ప కార్యములు చేయనుగాక, ప్రతి ఒక్కరి జీవితాలని మార్చునుగాక. అయితే ఈరోజు మనము ధ్యానిస్తున్న ఈ వచనాలలోకి వెళ్ళి మొదటిగా ఏం చెప్తున్నాడు దేవాది దేవుడు అంటే, ఇదిగో వ్యభిచారము చేయవద్దని మరి చెప్పబడింది కదా. అంటే పాత నిబంధనలు రాయబడిన మాటల గురించి చెప్తా ఉన్నాడు, ధర్మశాస్త్రానికి సంబంధించిన మాటలు చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఆయన చెప్పబడింది, కానీ కేవలం వ్యభిచారం చేస్తేనే కాదమ్మా, మీరు ఒక స్త్రీని మరి మోహపు చూపుతో చూచినా కూడా మీ హృదయాల్లో మీరు పాపం చేస్తున్నట్టుగానే. నిజంగా ఇలాంటి ఆలోచన లేకుండా ఎంతమంది పురుషులు ఉన్నారో వారందరికీ జోహారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే అలాంటి తలంపులతో మనం బ్రతకకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. అయితే వ్యభిచారము కేవలం శరీరంతో చేస్తేనే కాదు, చూపులతో కూడా మనం అపవిత్రం అయిపోతున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడేమో, నీ కన్ను అభ్యంతరపరిచిందా, ఆ కన్నును తీసేసేయి. ఎందుకంటే పరలోకానికి నువ్వు పాపం చేసిన కన్నుతో వెళ్ళే కన్నా మరి ఆ కన్ను తీసేసి మిగతా శరీరంతో నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా మరి పరలోకానికి వెళ్ళమని చెప్తున్నాడు. నిజమేనండి, ఈ వాక్యాలు ఆలోచన చేస్తే కన్ను పీకేసుకోవడం ఏంటి ప్రభా అని చెప్పేసి మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? తర్వాత చెయ్యి గురించి మాట్లాడుతున్నాను. మీ చెయ్యి అభ్యంతరపరిచిందనుకో, పాపం చేసిందనుకో, ఆ చెయ్యిని నరికి పడేసి, ఆ చెయ్యిని పక్కకు పడేసి, అంటే ఆ చెయ్యి నరికి ఎక్కడ పడేయాలి, భూలోకంలో ఎక్కడో పడేసేసి మరి మిగతా అవయవాలతో మనం పరలోకం వెళ్ళాలని చెప్తున్నాడు. అసలు నాకు అర్థమే కాదండి ఈ మాటలు, కానీ అర్థం చేసుకోవాల్సిన వారిగా మనం ఉన్నాము. ఏంటంటే దేవుడైతే అబద్ధం చెప్పడు. దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు అంటే ఆయన హృదయాంతరంగంలో ఉన్న వేదన ఏంటో, తలంపులేంటో, ఆలోచనలేంటో మన హృదయాలైతే ఆయనకి తెలుసండి. ఆయన హృదయం కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆయన వేదన పడుతున్నాడు, వేదనతో మాట్లాడుతున్న మాటలండి ఇవి. సంతోషంగా మాట్లాడుతున్న మాటలు కాదు. ఆయన వచ్చాడు, ఆయన భూలోకంలో ఉన్నాడు, 30 సంవత్సరాలు ఆయన పాపం లేకుండా జీవించాడు. ఇప్పుడు 3.5 సంవత్సరాలు జీవిస్తున్న కాలంలో తన బిడ్డలతోనూ తన శిష్యులతోనూ అక్కడున్న వారందరితో మాట్లాడుతున్నాడు. తను చేయవలసిన పని ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, తన వెల చెల్లించాల్సిన సమయం వచ్చేసింది. పాత నిబంధనలో ఉన్న మాటలు గుర్తు చేస్తున్నాడు. ఇదిగో పాత నిబంధనలో అయితే ఈ రకంగా ఉంది, కానీ కొత్త నిబంధన ప్రకారంగా నేను మార్చబోతున్నాను, నేను మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే దానికంటే ముందే చెప్పాడు కదా, నేను నెరవేర్చుటకే వచ్చి ఉన్నానని. కానీ వాటిని కొట్టిపడేటకు రాలేదు, నెరవేర్చుటకే వచ్చినాడు. అయితే ఇక్కడ దేవాది దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మనకు అర్థమవుతుంది. చెప్పాలంటే దేవాది దేవుడు కన్నును మరి మన కోసము ఆయన అర్పించలేదా? మన కళ్ళు, మనం పాపం చేసిన కళ్ళని ఆయన భూలోకంలో వ్యర్థపరచుకోలేదా? ఆయన శరీర రూపంలో వచ్చి ఆయన కళ్ళు పాపమైతే చేయలేదు, కానీ ఆయన కళ్ళకి గాయాలు కలగలేదా? ఆయన కళ్ళని ఇక్కడే వదిలేసి పరలోకానికి వెళ్ళిపోలేదా అని కూడా నాకు అర్థమవుతుందండి. అంటే ఇది సత్యమో అసత్యమని నేను మీతో వాదించడానికి లేను, కానీ ఆయన మన కోసం శరీరధారి అయి వచ్చాడు. మన శరీరము నిమిత్తం, మన శరీర అవయవాలతో మనము చేసిన పాపముల నిమిత్తము ఆయన తన శరీరాన్ని సమస్తము ఆ శిలువ పైన బలియార్పణగా అర్పించేశాడండి. జీవము లేని అవయవాలుగా మార్చేసుకున్నాడు. ఆ శరీరాన్ని, ఏ శరీరధారి అయి వచ్చాడో ఆ శరీరాన్ని ఇక్కడే వదిలేసి
మహిమ గల శరీరాన్ని పొందుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ శరీరాన్ని అర్పించడం వల్ల, ఆ శరీరం ద్వారా కార్చబడిన రక్తం వలన మనము ఈరోజు మన కళ్ళు పీక్కోవాల్సిన అవసరం లేదు పరలోకానికి వెళ్ళడానికి, మన చేతులు కొట్టి పడేసుకోవాల్సిన అవసరం లేదు పరలోకానికి వెళ్ళడానికి. కానీ ఆయన నేను చేసిన పాపం నిమిత్తము, నేను చేసిన పాపాల నిమిత్తము నా దేవుడు వెల చెల్లించాడని ధైర్యంగా కృపాసింహాసనము దగ్గరికి ప్రార్థనలో వెళ్తున్నాము. అలాగే ధైర్యంగా ఇలాంటి బోధలు చేస్తున్నాము, ధైర్యంగా పరలోకానికి వెళ్తామన్న నిశ్చయిత కలిగి జీవిస్తున్నాము. 10 మందిని పరలోకం ద్వారం వైపు నడిపిస్తున్నామండి. ఇదండి దేవుడు చెప్తున్న మాట. నిజమే, ఇక్కడ ఇవన్నీ ఏం రాయబడలేదు, కానీ ఆయన వేదనతో మాట్లాడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే అమ్మో, మరి కన్నులు లేనివాడు కూడా పాపం చేస్తాడు కదండి. ఇక్కడ కన్నులు ఉన్నాయా, కన్నులు లేవా అని కాదు, చేతులు ఉన్నాయా, చేతులు లేవని కాదు, కానీ మనలో ఉన్న పాపపు స్వభావము ఎక్కడెక్కడ ఏ అవయవాల ద్వారా వస్తుందో వాటిని భ్రష్టు పట్టించనివ్వకుండా మనం ఏం చేయాలంటే ఆయన రక్తంతో కడుక్కోవాలని దేవుడు చెప్తున్నాడేమో అనిపిస్తుందని. అప్పటికి అంటే నేను అనుకుంటున్నాను, అక్కడ కొండ మీద ప్రసంగం సమయంలో శిల్వయాగం జరగలేదు కాబట్టి, ఇప్పుడు అదంతా చెప్తే ఎవరికి అర్థం కాదు కాబట్టి, ఆ బలియాగం యొక్క మర్మం అనేది అప్పటికి ఎవరికి రివీల్ చెయ్యబడలేదండి. అవును, ఏషియా రాస్తున్నాడేమో, ప్రవక్తలు రాస్తున్నారేమో, కానీ అది ఆ మర్మం అనేది, ఆ కార్యం అనేది పూర్తిగా ఇంకా వర్ణించలేదు. ఎవరికి అంతుబట్టలేని పరిస్థితిలో ఉంది. రాకడ ఉంది, యేసుప్రభు వారు వస్తున్నారు, దావీదు కుమారుడు వస్తున్నాడు, లోకరక్షకుడు వస్తున్నాడు, కానీ ఎలా వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు అనేది కొన్ని సందర్భాలలో అర్థమయ్యేటట్టుగా రాయబడలేదు, కానీ అర్థం కాని విధంగా రాయబడింది. కాబట్టి ఇక్కడ ఆ మర్మాన్ని దాచిపెట్టి దేవాది దేవుడు తన కన్నే మరి తొలగించుకోలేదా, తన చేతులనే మరి ఇవ్వలేదా? అవునండి, రక్తము తన శరీరము అంతా కూడా మరి ఎంత భయంకరంగా దున్నబడిందో ఒక్కసారి ఆలోచన చేద్దామా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పకనే కొండ మీది ప్రసంగంలో తను చేయబోతున్న యాగం గురించి, ఆ యాగం ద్వారా మన అవయవాలు ఎట్లా పవిత్రపరచబడుతున్నాయో ఇక్కడ దేవుడు వర్ణించలేదా అండి? ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తలంపులలో కూడా వ్యభిచారం ఉంటుంది, ఆలోచనలో కూడా వ్యభిచారం ఉంటుంది. కాబట్టి మన తలంపులను నూతనీకరించుకొని మన క్రియల్ని మరి చేతి క్రియల్ని కూడా మరి మనము పరిశుద్ధపరచుకొని ముందుకు సాగాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ తర్వాత వచనాలు కూడా మరి ఆ తర్వాత తన భార్య గురించి అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, మరి అంటే నశించుట మంచిది కాదని చెప్తూ మళ్ళా ఎందుకు మరి వ్యభిచారం అనే మాటలో మరి డైవర్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు అనేది నాకు భయం వేస్తుందండి. ఎందుకంటే ఈ లోకంలో చాలా డైవర్సులు జరుగుతూనే ఉన్నాయి, ఎన్నో సపరేషన్స్ జరుగుతున్నాయి. ఆ మట్టుకు వస్తే నేను కూడా మరి సపరేషన్లో ఉన్నదాన్నే, అంటే మరి పెళ్ళై విడిపోయిన దానినే, అలాంటి సిచ్యువేషన్లో చనిపోతున్న నన్ను మరి ఆ డైవర్స్ని బట్టి నరకాన్ని అనుభవిస్తూ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్న నన్ను బ్రతికించిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి నాలాంటి వారు ఇంకెంతమంది ఉన్నారో ఈ లోకంలో నాకు తెలియదండి, కానీ దేవాది దేవుడు నన్ను దర్శించి నన్ను బ్రతికించిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా బ్రతికించును కాక. అయితే ఇక్కడ ఈ మాటలు కొంచెం బాధాకరంగా అర్థం కాకుండా ఉన్నదని చాలామంది అంటూ ఉంటారు, కానీ ఈరోజు దేవాది దేవుడు స్పష్టతనివ్వబోతున్నాడు. ఒకవేళ నువ్వు డైవర్స్ తీసుకొని వేదనతో బాధపడుతున్నావా తల్లి, నువ్వు ఒక స్త్రీవా, ఒక పురుషుడివా నాకు తెలియదు, నువ్వు డైవర్స్తో బాధపడుతూ నీ స్థితిగతి పరిస్థితిని బట్టి వేదన పడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అన్యాయంగా నీ భర్తకు కానీ నీ భార్యకు కానీ నువ్వు డైవర్స్ ఇవ్వాలనే ఆలోచనతో నువ్వు ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను గద్దిస్తున్నాడు. దయచేసి ఈరోజు నువ్వు ఛానల్ మార్చడానికి వీలేదు. ఈ చివరి 15 నిమిషాలు కూడా నువ్వు విని నీ భార్యను నువ్వు అత్తుకోవాల్సిన వాడిగా ఉన్నావు, ఇదిగో నీ భర్తను నువ్వు అత్తుకోనివలసిన వాడిగా ఉన్నావని, మరి ఉన్నదాని భర్తను అత్తుకోవాల్సిన దానిగా ఉన్నామని మరి ఈరోజు నీకు దేవుడి పేరిట చెప్తున్నాను. వారి దగ్గరికి వెళ్ళలేని దీన స్థితిలో ఉంటే దేవుడు వాళ్ళని నీ వైపు తిప్పేలాగా దేవుడు చేస్తాడని కూడా చెప్తున్నాను. సపరేట్ కంప్లీట్గా అయిపోయి ఎవరి జీవితం వారు జీవిస్తున్నారా? అయినా పర్వాలేదు, దేవుని పాదాలు పట్టుకో, ఆయనే నీకు భర్త అయి ఉంటాడు. సరే అండి, వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలెనని చెప్పబడినది కదా అని. చూడండి, ఇక్కడ దేవాది దేవుడు డైవర్స్ ఇవ్వమని ఒప్పుకోవట్లేదు, కానీ ఇవ్వమని చెప్పబడినది కదా అని పాత నిబంధనలో మాటలు గుర్తు చేస్తున్నాడు. అయితే ఏంటంటే మీలో ఏంటంటే చూడండి, నేను మీతో చెప్పునదేమనగా, ఇప్పుడు మాట
డైవర్స్ ఇవ్వండి అని చెప్పేసి, అంటే మీరు ఒకవేళ ఎవరినైనా అంటే మీ భార్యని అక్కడ భార్య గురించే మాట్లాడినాడండి. సో మీ భార్యలకి మరి డైవర్స్ ఇవ్వాలి అని అనుకుంటే, అంటే ఇక్కడ భర్తలకి భార్య 2 రకాలుగా వయసు వరుస వర్తిస్తుందండి. ఇక్కడ కేవలం రాసినంత మాత్రాన వీళ్ళని మరి దేవుడు తక్కువ చేస్తున్నాడు, వాళ్ళని ఎక్కువ చేస్తున్నాడని కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, మరి వ్యభిచారము నిమిత్తము కాకుండా ఎవరైనా తన భార్యకి డైవర్స్ ఇస్తే వారు ఏం చేస్తున్నారంటే తెలుసా అండి, ఆమెని ఏం చేస్తున్నారు, వ్యభిచారంలోకి నడిపిస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ మాట నిజంగా ఎన్నిసార్లు చదివినా కన్ఫ్యూషన్గానే ఉంటుందండి. నాకు అర్థమైనది ఏంటంటే, దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రభువారు చెప్తున్నట్టు డైవర్స్ ఇష్టం లేదు, డైవర్స్ తీసుకోకూడదు, అసలు సపరేషన్ అనేది అవ్వకూడదు, దేవుడు జతపరిచిన దాన్ని ఎవ్వరు కూడా విడదీయలేరని చెప్పేసి తర్వాత వచనాల్లో చాలా రాయబడిందండి. మార్కు సువార్త మరి చదువుతున్నానండి, ఎక్కడెక్కడ రాయబడిందని మీకు చెప్తున్నాను. యేసు ప్రభు వారు పలికిన మాటలే మీరు కావాలనుకుంటే ధ్యానించవచ్చు. మార్కు సువార్త 10వ అధ్యాయం 1 నుండి 12 వచనాలలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాము 19వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో రాయబడింది. లూకా సువార్త 16వ అధ్యాయంలో కూడా రాయబడింది. అలాగే 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో కూడా మరి అక్కడ 10-16 వచనంలో పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, ఈ డైవర్స్ అనేది ఇవ్వచ్చా ఇవ్వకూడదు అంటే, డైవర్స్ అనేది ఇవ్వకూడదండి. ఒకవేళ క్లిష్ట పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో డైవర్స్ ఇస్తే సర్టిఫికెట్ ఇవ్వాలని, అంటే సపరేట్ అయితే సర్టిఫికెట్ ఇవ్వాలని అక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ఆ సర్టిఫికేట్ పొందుకున్న వాళ్ళు, అంటే సర్టిఫికేట్ అంటే సపరేషన్ అండి, ఇక మళ్ళీ దాన్ని ఏదో వర్ణించాల్సిన అవసరం లేదు. కానీ అయితే ఇక్కడ సపరేట్ అయిన వాళ్ళు, డైవర్స్ అయిన వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా అని చెప్పేసి చాలామంది మరి ప్రశ్నల్లో, వేదనలో, బాధల్లో ఇది చదవంగానే అమ్మో డైవర్స్ ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే వ్యభిచారం కింద లెక్క వస్తుంది, అలాగే మరి డైవర్స్ పొందుకున్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే వ్యభిచారం అంటున్నారు కదా అని ఈ వాక్యాన్ని చదివి, అలా కొన్ని వాక్యాలు చదివి భయపడి చాలామంది మరి అది శాపం పాపం అని మరి సెకండ్ మ్యారేజ్ చాలామంది చేసుకోవట్లేదండి. నిజమే, చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నిజం చెప్పాలంటే దేవుని కృపలో నిలబడి ముందుకు సాగగలిగితే సంతోషం. కానీ నువ్వు జీవించలేని పక్షమున, నీకు ఒంటరిగా బ్రతుకు కష్టం అనిపిస్తుంది అన్నప్పుడు, నీకు ఖచ్చితంగా తోడు కావాలని నీ మనసుకి అనిపిస్తే నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పు కాదమ్మా. నిజంగా చెప్తున్నాను, అది దేవుడు తప్పు పట్టడు. కానీ మనం ఇక్కడ ఏమి చెప్తున్నాడు అంటే అర్థం చేసుకోండి, దేవుడు ఎప్పుడు కూడా మన మేలు కోసమే ఏదైనా రాస్తాడు, కానీ మన నాశనం కోసం రాయడు. మనల్ని శపించే దేవుడు కాదు, కానీ మనల్ని దీవించే దేవుడుగా ఉన్నాడు. మన మేలే ఆయన ఆలోచన చేస్తాడు 24 గంటలు, ప్రతిరోజు, ప్రతి క్షణం అండి. అంతేకాని ఇంకా వేరే ఆలోచనలు ఆయనకి లేవండి. ఆయన మనుషుల్లాగా ఆలోచించడండి. ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞానవంతుడు. ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి మనుషుల బాధ తెలుసు, వ్యసనాలు తెలుసు, వేదన తెలుసు, ఇదిగో బలహీనతలు తెలుసు, భరించే శక్తి ఎంత ఉందో కూడా తెలుసు, నిలబడే శక్తి ఎంత ఉందో కూడా తెలుసు అండి. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, నేను ఉదాహరణ చెప్తున్నాను. 2 భార్యాభర్తలు ఉన్నారు. అక్కడ భార్య కానీ ఒకవేళ వ్యభిచారపు పాపము చేసి తన భర్తకి తెలిసిందనుకోండి, తెలిసితే ఆయన వెంటనే తనకి డైవర్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే దేవుడికి ఇష్టం లేదు వ్యభిచారం ఆమె చేసింది కాబట్టి, భర్త ఇష్టపడడు కాబట్టి ఆమె సపరేట్ అవ్వచ్చు, అంటే తను సర్టిఫికెట్ ఇవ్వచ్చు. కానీ ఆమె ఏమైపోతుంది అంటే, ఆమె జీవితాంతము కూడా ఒక వ్యభిచారిగానే బ్రతకవలసి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ వేరే వారిని పెళ్లి చేసుకుంటే ఆ వ్యభిచారపు క్రియ వేరే పెళ్లి చేసుకున్న వాడి మీదకి వస్తుందని నాకు అర్థమైందండి ఇక్కడ. అంటే తను ఇతనితో జీవించే సమయంలో పాపం చేసి డైవర్స్ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఈమె ఎట్లాగూ పాపంలోనే ఉంది, కానీ అలాగే ఈమెని చేసుకున్న వ్యక్తి కూడా పాపంలో పడిపోయినట్టే. ఇది మీకు క్లియర్గా చెప్తున్నాను. అయితే ఒకవేళ నువ్వు అలాంటి పాపపు స్థితిలో పడిపోయిన సమయంలో నీ భర్త నుండో లేకపోతే నీ భార్య నుండో అలాంటి సిచ్యువేషన్లో దూరం అయిపోయి నీ జీవితాన్ని మార్చుకొని దేవుని కోసం బ్రతుకుతున్నావా? ఒకవేళ ఇప్పటివరకు బ్రతకలేదా? ఇప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభా నేను తప్పు చేశాను, అందుకే నాకు అలాంటి పరిస్థితి వచ్చింది, అందుకే నాకు డైవర్స్ అయింది, అందుకే నా బిడ్డలు నాకు దూరం అయిపోయారు, అందుకే ఇలాంటి రోత జీవితం
జీవిస్తున్నాను, నన్ను క్షమించన్నప్పుడు ఇప్పుడే దేవాది దేవుడు దిగి వచ్చి ఇదిగో నిన్ను తన రక్తంతో కడుగుతాడండి. ఇదిగో తన శరీరము నీ శరీర పాపాల నిమిత్తమే నల్లగొట్టబడింది కాబట్టి ఇదిగో నువ్వు చేసిన ప్రతి వ్యభిచారపు క్రియలన్నింటినీ ఆయన క్రయ విక్రమంగా తన రక్తాన్ని చిందించి నిన్ను శుద్ధీకరించాడని నేను నమ్ముతూ ఇప్పుడు నేను మాట్లాడుతుండగా ఇప్పుడే మీరు శుద్ధీకరణ పొందుకొని హృదయంని అంటే హృదయంలో ఉన్న ప్రతి తప్పును ఒప్పుకొని ఆయన దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించుకుంటే దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు పాపివి కానే కాదని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ప్రభా నా జీవితాన్ని కట్టు, మరి విడిపోయిన వారి దగ్గరికి వెళ్ళి జీవించాలని కోరుకుంటే దేవుడు ఇవ్వకుండా మానడు. ఒకవేళ వారి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారేమో, మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి లేదు అంటే నీకు దేవుడు కొత్త జీవితాన్ని కూడా ఇవ్వగలడు. అప్పుడు నువ్వు వ్యభిచారం చేస్తున్నట్టు కాదమ్మా, కానీ అదే పాపపు జీవితంతో నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే, అదే పాపపు తలంపులతో నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే అక్కడ జరుగుతున్న దాన్ని వ్యభిచారంతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి నేనేమంటున్నానంటే డైవర్స్ అనేదే వద్దు. ఫస్ట్ డైవర్స్ తీసుకుంటే పెళ్లి చేసుకోవడం పాపం కాదు, కానీ నీ హృదయ స్థితి ఏ రీతిగా ఉందో అంత మాత్రమే కాదు. తర్వాత ఇంతకుముందు వచనాలన్నీ చదివినాను కదండి, అవి మనం ధ్యానిస్తూ ఉంటే బైబిల్లో రాయబడింది ఏంటంటే మరి దేవునిలో ఉన్న బిడ్డల్ని పెళ్లి చేసుకోండి, అన్యుల్ని వద్దు అంటే అన్యులు ఒకవేళ నా మాట వింటున్నారేమో, నా పరిస్థితి ఏంటి అంటే మీకైనా కానీ దేవాది దేవుడు మరి రక్షణలోకి నడిపిస్తాడు కదా. ఈ సమయంలో నీ రోత జీవితాన్ని మార్చుకో. ఇదిగో హిందూగా ఉన్న నన్ను నేను చెప్తున్నానండి, నా తప్పు లేదు, తన తప్పు లేదు, కానీ మా ఇద్దరి మధ్యలో జరిగినది ఏమి అనేది ఎవరికీ తెలియలేదు. కానీ దేవాది దేవుడు కృపచొప్పున మరి మేము కృపచొప్పున విడిపోయి అంటే నేను పాపపు స్థితిలో పడలేదు, కానీ నా పరిస్థితి ఏంటంటే విడిపోయి చనిపోతున్న పరిస్థితిలో నేను ఉన్నానండి. నిజంగా ఆయన లేకపోతే అంటే దేవాది దేవుడు నా జీవితంలోకి రాకపోతే నేను చనిపోయేదాన్ని. నేను పాపం చేశానో చేయలేదని కాదండి ఇక్కడ, కానీ నా జీవితం అయితే డైవర్స్ని బట్టి నరకంలోకి వెళ్ళిపోయాను. నేను కంప్లీట్గా నరకము అనుభవిస్తూ ఉన్నాను. ఆ సపరేషన్ నాకు వద్దని ఎన్నోసార్లు సుసైడల్ స్పిరిట్ ద్వారా మరి ఎన్నో సూసైడ్ అటెంప్ట్స్ చేశానండి. కానీ దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఎలా కాపాడాడో నాకు తెలియదు. నేను హిందూగా ఉన్నప్పుడు చెప్తున్నాను, అందుకే సాక్ష్యం చెప్తున్నాను. హిందూగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన అండి. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడు ఇలాగే ఇప్పుడు మీరు ఎట్లా నా వాక్యం వింటున్నారో ఇలాగే ఒక తల్లి నేను అనుకోని రీతిగా ఛానల్ పెట్టలేదు, కానీ ఆటోమేటిక్గా మరి రిమోట్ అనుకోకుండా మార్చబడి మరి ఛానల్లోకి వెళ్ళిపోయి క్రీస్తు ఛానల్లోకి వెళ్ళిపోయి అక్కడ నుండి ఒక తల్లి నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను బ్రతకమంటున్నాడని నన్ను బ్రతికింప చేసిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు ఆ టీవీ ప్రోగ్రాం ద్వారా సపరేట్ అయిపోయిన నేను నరకానికి వెళ్ళబోతున్న నన్ను మరి అదే క్షణంలో దేవుడు ముట్టి స్వస్థపరిచి, అవునండి, స్వస్థత అంటే శారీరక స్వస్థత కాదు, నా అంతరంగ స్వస్థత, నా మనస్సు స్వస్థతనిచ్చి, నా హృదయానికి స్వస్థతనిచ్చి, తెలిసి తెలియకుండా అన్యురాలుగా జీవించినప్పుడు నేను చేసిన పాప దోషాలను, పుట్టుకతో వచ్చిన పాప దోషాలని కడిగివేసి తన బిడ్డగా, తన వారసురాలుగా, తన భార్యగా నన్ను అంగీకరించి మరి ఇంకా మరలా ఎప్పుడు కూడా ఎలాంటి వైపు కూడా చూడనీయకుండా నిలబెడుతున్న దేవాది దేవునికి మహిమ కలుగును గాక. పడిపోయి ఇలాంటి శోధనలు వేదనలు రాలేదని నేను అనట్లేదండి, అంటే దేవుని సన్నిధిలో అబద్ధం చెప్పిన దాన్ని అవుతాను, కానీ వాటన్నింటిని జయించే కృపనిచ్చి మరి మీ ఎదుట నిలబడే కృప, ఆయన సన్నిధిలో నిలబడే కృపనిచ్చాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప ధన్యత మనకిస్తాడు. ఎవరినైనా కానీ ఆయన క్షమిస్తాడు, ఎంత పాపినైనా ఆయన క్షమిస్తాడు. నిజమే కదండి, ఆయన గొప్ప దేవుడు, ఆయన ప్రేమ సంపూర్ణుడు. ఆయన రాబోయే కాలంలో చేయబోతున్న సంఘటనలు మరి కొండ మీద ప్రసంగం ఆ 3.5 సంవత్సరాల్లో ఎప్పుడు చెప్పబడిందో నాకు తెలియదు, కానీ ఎంతో క్లుప్తంగా మరి డైవర్స్ గురించి దేవుడు మాట్లాడినాడు. డైవర్స్ మరి ఇచ్చిన వాడైతే ఇంకా ఇచ్చినవాడు అన్యాయంగా, ఒకవేళ అన్యాయంగా తన భార్యకు కానీ తన భర్తకు కానీ ఎవరైనా డైవర్స్ ఇస్తేనే, అక్కడ పాపం చేసినా చేయకపోయినా అన్యాయంగా ఇస్తే కూడా ఇచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అతను కూడా ఆమె కూడా వ్యభిచారంలో పడిపోతున్నట్టండి. ఇదండి మీకు నేను అర్థం చేయాలంటే, నేను కూడా చాలా రోజు అర్థం కాలేదు నాకు,
చాలా చాలా అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని అడుగుతూ వచ్చి, అయ్యా ప్రభా, ఇలా కొంతమంది ఒంటరిగా బ్రతకలేరు కదా ప్రభా, బలహీనులము కదా నాయన తండ్రి, ఇది ఒక్కసారి తప్పు చేస్తే ఇంకెంతైనా అంటే దీనికి వెల చెల్లించలేదా? అన్ని పాపాలకి వెల చెల్లించావు కదా ప్రభా, డైవర్స్ ఇచ్చిన వాళ్ళకి వెల చెల్లించలేదా నువ్వు? అంటే డైవర్స్ అయితే పెళ్లి చేసుకుంటే వ్యభిచారం అని ఎట్లా అంటావు ప్రభా అని అంటే నేను వాదించలేదండి. సత్యం కోసం అన్వేషణ అంటారు కదా, అలా ఆయన పాదాల దగ్గర సత్యం కోసం అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట అండి. అవును, చాలామంది అటు ఇటు ఏదో బోధకులు అటు ఇటు తల కిందలుగా చెప్పేస్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే నువ్వు పెళ్లి చేసుకున్న తప్పు లేదమ్మా, చేసుకోకపోయినా తప్పు లేదు. కానీ పరిశుద్ధతలోనికి నడువు, పరిశుద్ధమైన జీవితంని కోరుకొని పరిశుద్ధిని పెళ్లి చేసుకొని పవిత్రంగా బ్రతుకు. ఇదే దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. కాబట్టి నిరోధ పాత జీవితాన్ని మర్చిపో. ఇప్పుడు నేను గద్దించడానికి రాలేదు, నేను ఇక్కడ దేవుడు చెప్పిండు కదా అని మీకు చెప్పడానికి రాలేదు. కానీ ఆయన చెప్పిన మాటలో ఉన్న మర్మాలు, సత్యాలు, ఆయన ఎందుకోసమో ఇవన్నీ చెప్తున్నాడు అనేది ప్రాముఖ్యమైనవి కదా అని చెప్తున్నాను. అవును, మరి తప్పున్న చోట తప్పని గద్దించాలి కదండి. పిల్లలు ఉంటారు, మరి తప్పును తప్పుగా చూపించడం తప్పు కాదు కదా. ఇక్కడ తప్పును తప్పుగా చూపించాడు, అలాగే తప్పుకు మార్గం బోధిస్తున్నాడు. ఆ మార్గము ఏంటనేది అప్పుడు చెప్పలేదు. కానీ అవును ఉంది, చెప్తున్నాడు. మీరు పాపాలు ఒప్పుకోండి, క్షమించండి. సిలువ యాగము కాలేదు అక్కడ, కానీ సిల్వ కార్యము జరగలేదు. కానీ మీరు రిపెంట్ అవ్వండి, పాపాన్ని విడిచిపెట్టండి, పశ్చాత్తాప పడండి అని అటు యోహాను భక్తుడు, ఆ తర్వాత యేసుప్రభువారు తన శిష్యులు సిలువకి ముందుగానే ప్రకటిస్తున్నారు. ఎంతోమంది వారి పాపాలని విడిచిపెట్టి, మరి రోత జీవితాలని విడిచిపెట్టి రక్షణలోకి వస్తున్నారు. నేను కాదనట్లేదు. కానీ దాని తర్వాత చేయబోతున్న కార్యంలో ఉన్న మర్మాన్ని ఇక్కడ దేవాది దేవుడు మళ్ళీ బయలుపరిచాడు. మన శరీరము నలగొట్టబడాలి, మన శరీరము నరకానికి వెళ్ళాలి, మన శరీరము, మన అవయవాలు. ఇదిగో ఏంటండి ఇక్కడ ఏమని రాస్తున్నారు తెలుసా? ఇదిగో మీ అవయవాల్లో ఒకటి నశించుట మీకు ప్రయోజనం కాదా అంట. నిజం చెప్పాలంటే అటు ఒకటి పీకేసేస్తారు, ఒకటి నాశనం చేస్తే సరిపోతుంది, మిగతా అదంతా పరిశుద్ధంగా ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే అవయవాల వల్ల వచ్చే పాపం జరగట్లేదండి, హృదయంలోకి వచ్చే తలంపులకు వెళ్ళి మరి పాపం జరుగుతుంది. ఈ హృదయం అనేది సరిగా ఉంటే, హృదయ సున్నతి అనేది మనకి కలిగితే అప్పుడు కదండి ఏ అవయవము కూడా ఏ పాపము చేయకుండా సెల్ఫ్ కంట్రోల్లోనికి వెళ్ళిపోతుంది. నిజం చెప్పాలంటే ఆ ఫంక్షనింగ్లన్నీ కూడా, నేను ఒక మాట అంటాను, దేవుని చిత్తం అయితే మళ్ళీ చెప్తాను. ఇది మరి సమయం కొద్దిగా ఉంది కాబట్టి ఏంటంటే హార్ట్ బీట్ కూడా ఇప్పుడు ఈ రోజులలో చిన్న మిషన్ వచ్చిందండి. చిన్న మిషన్, అప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళాలి, పెద్ద పెద్ద మిషన్స్ ఏంది, చిన్న మిషన్ దాన్ని ఏదో ఇలా పెట్టేసి అది వెంటనే మన హార్ట్ బీట్ ఎంత ఉంది, మన పల్స్ ఎంత ఉంది అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్నీ కూడా చెప్పేస్తుంది. నేను ఆశ్చర్యపడిపోయాను. అంటే ఇక్కడిక్కడో జరుగుతున్న హార్ట్ పరిస్థితి ఇక్కడ పెట్టినప్పుడు అంటే ప్రతి అణువున కూడా ఈ హృదయంలోకి వెళ్ళి వచ్చేదంతా కూడా సర్ప్రాస్ అవుతుంది కదండి. అంటే ఇట్లంతా ప్రవహిస్తుంది కదా, అదంతా ప్రవహించేదంతా ఏంటి, మళ్ళీ రక్తమేనండి. ఆలోచించండి, రక్తమే, ఇక్కడ ఉన్నది రక్తమే, అక్కడ ఉన్నది రక్తమే, ప్రతి అవయవంలో ఉన్నది రక్తమే. కాబట్టి ఆ రక్త పరీక్షలే చేస్తారు దేనికైనా కానీ. సో ఆ రక్తమే పాపంలో ఉంటుంది ఎప్పుడు మనం పాపం చేస్తే. అందుకోసమే ఆయన రక్తము చిందించబడింది. ఆ రక్తము ఎక్కడుంది, శరీరంలో ఉంది. కాబట్టి ఆ శరీరము అస్తవ్యస్తమైపోయి పాపంలో పడిపోతుంది, కాబట్టి మృతమైపోతుంది, నరకానికి వెళ్ళి కాలిపోవాలి. కాబట్టి దేవుడు తన శరీరాన్ని కూడా నల్లగొట్టుకొని ఆ శరీరంలోకి వెళ్ళి వచ్చిన రక్తాన్ని మన కోసం చిందించి మనల్ని పవిత్రులుగా చేసి ఉన్నాడు. చూసారండి, ఒక చిన్న మిషనే అంత చేస్తే యేసయ్య రక్తం ఎంత చేసింది ఒకసారి ఆలోచన చేస్తారా? నాకు ఆ విషయం కాదండి, రోషం వస్తుంది. ఎందుకంటే ఈ సత్యం మనల్ని ఇంకెన్నడూ స్వతంత్రులుగా చేస్తుందో నాకు అర్థమవట్లేదు. మనం అర్థం చేసుకోవాలి. ఆ సత్యం మనల్ని విడుదల చేయను గాక. ఈ రోజు నుండి మీ జీవితాలు కట్టబడను గాక. మీరు ఎంతమంది అయితే విడిపోయిన భార్య భర్తలు ఈ వాక్యాన్ని వింటున్నారో మీరు కట్టబడదురు గాక, మీ గృహాలు కట్టబడును గాక, మీకు రిస్టోరేషన్ జరుగును గాక. వ్యభిచారపు ఆత్మహత్యతో పీడింపబడుతున్నారేమో, మరి భయంకరమైన వేదనలతో, శరీరపు తలంపులతో బాధపడుతున్నారేమో. ఈరోజు దేవుడు మీకు విడుదల కలుగును గాక. ప్రతి వ్యసనాల నుండి, ప్రతి దురాలవాట్ల నుండి, ప్రతి బాధ, వేదన, ఇబ్బంది, ఇరుకుల నుండి దేవుడు ఈరోజు మిమ్మల్ని విడిపిస్తుండగా ఆయన పరమ శక్తి, ఆయన రక్తంలో ఉన్న శక్తి, ఆయన రక్తంలో ఉన్న జీవం మీ అవయవాల్లోనికి ప్రవహించుచుండగా సంపూర్ణ స్వస్థత మాత్రమే కాదు, సంపూర్ణ శుద్ధీకరణ, పవిత్రత మీ అవయవాల్లోకి ప్రవహించును గాక అని యేసు పేరట ఈరోజు ప్రకటిస్తుండగా పొందుకోండి. మీరు మాత్రం
మాత్రమే కాదండి, అది నాకు కూడా అవసరమే. ఎందుకంటే మేము పడుతూ లేస్తున్న వారమే, కానీ మరి మేము మీలాంటి మనుషులమే అని దేవుని ఎదుట ఒప్పుకుంటుండగా దేవుడు మనందరినీ శుద్ధీకరించి ఆయన కొరకు సాక్షాత్కరంగా, ఆయన వెలుగుగా, ఆయన ఉప్పుగా, ఆయన కొరకు ధన్యత పొందుకున్న పాత్రలుగా, ఆయనకి మహిమ తీసుకొచ్చే పాత్రలుగా మనల్ని వాడుకునుగాక. యేసుక్రీస్తు నామంలో ఈ మాటల్ని, ఈ ప్రార్థనల్ని, ఈ సమయాన్ని సమర్పిస్తుండగా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.